హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టేల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. అది ఒక ఉమ్మడి కుటుంబం. పెద్ద ఇల్లు, ఇంటి మధ్యలో ఒక హాలు, ఇంటి వెనుక పెద్ద తోట, ఆ పక్కనే గేదెలు. పాత ఇంటిని ఇప్పుడు ఉన్న మోడ్రన్ ఇల్లుగా మలిచారు. ఆ ఇంటి యజమాని రమణారెడ్డి, భార్య కాంచన. వారికి సంతానం 3, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. కొడుకులకి పెళ్ళిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కూతురికి కూడా పెళ్లి కుదిరింది. పెద్దబ్బాయి బాలకృష్ణ, అతని భార్య అంజలి, ఇద్దరు కూడా చూడచక్కని జంట. వారికి 2 మగపిల్లలు. ఇక రెండో కొడుకు శివకృష్ణ, భార్య వరలక్ష్మి. తను కాంచన గారి తమ్ముడి కూతురు. వీరికి 1 బాబు. ఇక కూతురి పేరు ఆమని. తను పీజీ చదివింది. కూతురంటే ఎంతో ప్రేమ రమణ గారికి, అలాగే అన్నలకి కూడా. పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. పెళ్లికి అన్నీ ఘనంగా చేసి అత్తారింటికి పంపుతారు. అన్ని కార్యక్రమాలు అయ్యాక బంగారం అంతా బీరువాలో భద్రపరుస్తారు. ఒకసారి పక్కింటావిడ వారి బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని బంగారం కోసం వస్తుంది. అన్నయ్య, మా చుట్టాల ఇంట్లో పెళ్లి ఉంది, గాజులు కావాలి అని అడుగుతుంది. రమణ గారు పెద్ద కోడలను పిలిచి బీరువా తాళాలు ఇచ్చి ఇవ్వమని చెబుతాడు. వంటగదిలో ఏదో పనిలో ఉన్న అంజలి మామగారి ఆదేశం మేరకు తెచ్చి ఇచ్చి వెళ్తుంది. మరుసటి రోజు పక్కింటావిడ మళ్ళీ ఇచ్చేస్తుంది. వాటిని బీరువాలో భద్రపరుచుదాం అని చూస్తే బీరువాలో కొన్ని బంగారు వస్తువులు కనబడవు. మొత్తం బీరువా అంతా వెతుకుతారు. అది పాతకాలం నాటి ఇనుప బీరువా. డబ్బులు బంగారం మాత్రమే పెట్టేవారు. రమణ అంజలిని పిలిచి అడుగుతాడు. అంజలి నిర్ఘాంతపోయి ఏం చెప్పాలో కూడా తెలియక చూస్తూ ఉంటుంది. 1 నిమిషం సర్దుకున్నాక నాకు తెలియదు మామయ్య అని చెబుతుంది. అందరూ వచ్చాక రమణ గారు అడుగుతారు. ఎవరూ తీయలేదు అని చెబుతారు. కాంచన గారు చిన్న కోడలు, ఆ రోజు తాళాలు మీ పెద్ద కోడలికేగా ఇచ్చి ఆవిడకు ఇవ్వమన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు కదా, ఎవరికి తెలుసు ఎవరు తీశారో అని అంటారు. అంజలి నిర్ఘాంతపోయి భర్త మొహం చూసింది. ఆ చూపులు భరాయించలేకపోయింది. కష్ట సమయాల్లో తోడు ఉండవలసిన భర్త చీదరించుకుంటూ ఉంటే తట్టుకోలేకపోయింది. కోడలితో అన్యోన్యంగా ఉంటుంటే కొడుకుని కొంగుకు కట్టేసుకుంది అని ఏవో మాయమాటలతో చాడీలతో కొడుకుని తన వైపుకు తిప్పుకున్నారు కాంచన. 1 నిమిషం వాళ్ళ మామయ్య మొహం చూసింది. అక్కడ ఏమీ కనబడలేదు. అబద్ధాన్ని నిజం చేశారు. తను చేయని పనికి నింద మోయవలసి వచ్చింది. అలాగే చూస్తూ నిలబడింది. భర్త సహనం కోల్పోయి, నీకు ఏం తక్కువ చేశాను అని అన్నీ తెచ్చి పెడుతున్నాను కదా, ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం అని తెలుసు, కానీ దొంగతనం చేసేంత ఇష్టం అని తెలియదు అని తెలుసుకోలేకపోయా అని ఆమెను చెడామెడా తిట్టేశాడు. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆపారు. నింద పడింది. ఇది చాలా సున్నితమైన విషయం, తేల్చుకుంటే జీవితాలు తలక్రిందులవుతాయి అని ఆలోచించి వాళ్ళ మామయ్యను బ్రతిమాలింది. నాకు కొద్ది సమయం ఇవ్వండి మామయ్య అని అడిగింది. వాళ్ళ మామయ్యకి తెలుసు తను అలాంటి పని చేసుండదని. ఎందుకంటే వ్యాపార నిమిత్తం ఒక ఊరు వెళ్ళి అంజలిని అక్కడ చూసి తన గుణగణాలు నచ్చి కానీ కట్నం లేకుండా పెద్ద కోడలిగా చేసుకున్నారు. చిన్న కోడలు మేనకోడలు అయినా కానీ అంజలి నడవడికకు ఇప్పటి వరకు పేరు పెట్టడానికి లేదు. అందువల్ల ఆయన సరే అన్నారు. ఆ రోజు భర్త తనతో మాట్లాడలేదు. అసలు బంగారం ఇచ్చిన రోజు ఏం జరిగింది అని అంజలి ఆలోచించడం మొదలుపెట్టింది. తను వంటగదిలో ఉన్నప్పుడు మామగారు పిలిచారు. తను బంగారం ఇచ్చి వంట మధ్యలో ఉంటే వెళ్ళింది. బీరువా తాళాలు తీయకుండా మళ్ళీ వాళ్ళ మామ తాళాలు ఇవ్వమంటే వెళ్ళి తాళం వేసి ఇచ్చింది. ఆ మధ్యలో సమయం సుమారు ఒక 20 నిమిషాలు పట్టి ఉండవచ్చు అంతే. తను ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. అలా ఆలోచనలో ఉండగా ఆడపడుచు ఆమె భర్త రవి వచ్చారు. ఇంట్లో చాలా గంభీరంగా ఉంది వాతావరణం. ఏదో జరిగింది అని ఆమని ఒక అంచనాకు వచ్చింది. వదిన మొహం కూడా చాలా బాధగా ఉంది అని గ్రహించింది. అంజలి, ఆమని, వదిన ఆడపడుచులు అయినా
మంచి స్నేహితుల్లాగా ఉండేవారు. ఏమి జరిగిందో తెలుసుకుంది. దొంగతనం జరిగిన రోజు ఆ సమయంలోనే ఆమని, రవి పక్క ఊరికి బంధువుల ఇంటికి వెళ్తూ వెళ్ళారు. అయ్యో వదినా, మర్చిపోయావా? నగలు నాకిచ్చావు కదా అని. అవి ఊరు దగ్గర ఉన్నాయి. నువ్వు కంగారు పడకు, ఎలాగూ సమయం అడిగావు కదా, రేపు ఇద్దువులే అని ఎవరికీ చెప్పకు అని మాట తీసుకుంది. నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అంటే రవి తీసుకొచ్చాడు. నే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి అని కాఫీ తాగేసి వెళ్ళిపోయారు. మరుసటి రోజు సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ఆమని తన భర్తతో కలిసి వచ్చింది. వాళ్ళ వదినకు బంగారం ఇచ్చి అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చాక అంజలిని ఇవ్వమంటుంది. అంజలికి ఏం అర్థం కాలేదు. అసలు బంగారం పోయిన రోజు ఆమని అయితే వచ్చింది, కానీ బంగారం ఇచ్చింది తనకు గుర్తులేదు. ఆమని ఏంటి వదినా అని తనే తీసుకెళ్ళి, నాన్న, ఆ రోజు నే ఇంటికి వచ్చాను కదా, వదిన నాకు కొత్త జంట ఇలా బంగారం లేకుండా వెళ్ళొచ్చా అని నగలు వేసింది. తను మర్చిపోయింది నాన్న, తీసుకోండి అని రమణారెడ్డి చేతిలో పెడుతుంది. ఆయన నగలు తీసి చూస్తాడు. అవి వాళ్ళ ఇంట్లో నగలే. అందరూ ఆశ్చర్యపోయి నువ్వే తీసి తెలియదంటావా అని అనుకుంటూ ఉంటారు. అందులో ఇద్దరు మాత్రం మొహాలు చూసుకుంటారు. ఇది అబద్ధం, నిజం బంగారం కాదు అంటారు అని వాదనకు దిగుతారు. రమణారెడ్డి, అది నిజం బంగారం కాకపోవడం ఏంటి? మీకు పిచ్చి పట్టిందా? అంజలి, నువ్వు చెప్పమ్మా, ఆ రోజు ఆమనికి ఇచ్చిన సంగతి ఎందుకు చెప్పలేదు? ఇంత నింద మోయాల్సిన పని ఏంటమ్మా అని అడుగుతాడు. క్షమించండి మామయ్య, నాకు గుర్తులేదు. ఆమని వచ్చి చెప్పేంత వరకు చెబుతుంది. సరే అమ్మా, జరిగింది జరిగిపోయింది, ఇక లోపల పెట్టు అని చెబుతాడు. కానీ ఆ ఇద్దరు ససేమిరా ఒప్పుకోరు. అది బంగారం కాదు అని ఎలా చెబుతారు? నిరూపించమని చెబుతాడు రమణగారు. ఆ ఇద్దరు అసలు బంగారం అలమారా నుండి తెచ్చి చూపిస్తారు. ఆమని దగ్గర బంగారం ఉంటే మీ దగ్గరకు ఎలా వచ్చింది అని గట్టిగా కేక వేస్తారు. అప్పుడు వాళ్ళు ఇద్దరు అసలు నిజం చెబుతారు. బంగారం పోయిన రోజు ఏం జరిగిందంటే, అంజలి తాళాలు వేయకుండా వంట రూమ్కి వెళ్ళిపోతూనే మేము వెళ్ళి బంగారం తీసి దాచేశాం అని చెబుతారు. అలాగే అంజలి మీద నింద వేసి ఇంటి నుండి బయటకు పంపేయాలి అనుకున్నాం అని అసలు విషయం కాంచన గారు, చిన్న కోడలు ఒప్పుకొని తలదించుకుంటారు. అసలు నిజం వారి నోట నుండి బయటకు వచ్చింది. మరి అంజలి ఆమనికి ఇచ్చిన బంగారం అని అడుగుతారు. నాన్న, నే చెబుతా అని ఆమని చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు నేను, రవి పక్క ఊరు వెళ్తూ ఇటు వచ్చాము. మేము వచ్చేసరికి అమ్మ, చిన్న వదిన బీరువా దగ్గర ఏదో చేస్తున్నారు. చాలా కంగారుగా నే వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా అందుకు అనుమానం వచ్చింది. బంగారం పోయింది అనే విషయం నాకు తెలుస్తూనే నాకు విషయం అర్థమైపోయింది. అందుకు నేను పట్నం వెళ్ళి రవికి తెలిసిన గింటు నగల షాప్ అతనితో మా పెళ్లిలో నగలు వేసుకున్న ఫోటో చూపించి అలాంటివే ఒక సెట్ చేయమని చెప్పాను. అతను మాకు చేసి ఇచ్చాడు. ఇందులో మీ అల్లుడి సహాయం కూడా ఉంది. నాకు విషయం తెలుస్తూనే ఆయనను నా ప్లాన్ చెప్పాను. నాకు సహాయం చేశారు. ఆ నగలు తెచ్చి వదినకి ఇచ్చాను. వదిన ఏమీ తెలియని అమాయకురాలు. నేరుగా వాళ్ళ అన్న దగ్గరకు వెళ్ళి కట్టుకున్న భార్య మనసు అర్థం చేసుకోకుండా చెప్పుడు మాటలు వింటే ఇలాగే ఉంటుంది, ఇదేనా ఇన్ని ఏళ్ల దాంపత్యం అని వాళ్ళ అన్నకి ఒక చూపు చూసింది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటే ఇదేనేమో. తర్వాత భార్యతో వేరుగా వెళ్ళిపోయి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.